నమస్తే. దేవభూమని ఊరికే అనలేదు కేరళను. తర్వాత కమ్మిలు, తిష్ట వేసి అట్లయిపోయింది గానీ, అయితే మళ్ళీ అలాంటి కేరళ ప్రాచీన నాగరికతను మేల్కొల్పబోతోంది. నిజమిది. మొఘల్స్, మొఘల్స్ కాలంలో ఆపేసి బ్రిటిష్ వామపక్ష సెక్యులర్ కాంగ్రెస్ వాళ్ళతో నిర్లక్ష్యానికి గురైంది ఇంతకాలం. నిశ్శబ్దంలోకి నెట్టబడింది. అయితే 200 ఏళ్లకు పైగా అంటే దాదాపు కనుమరుగైన ఒక ఆధ్యాత్మిక ఉత్సవం మళ్ళీ ఎక్కడ మొదలవుతోంది? బహుశా మన తరమే వినని పేరు కేరళ కుంభమేళ. మహామాఘ మహోత్సవం అంటారు. భారతపు నది పవిత్ర ఒడ్డున మామాంకంలో నవముకుందన్ దివ్య సన్నిధిలో ఈ ఉత్సవం జరుగుతోంది. కేరళ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రారంభించారు అట్టహాసంగా. ప్రాచీన కాలం నాటి ఉత్సవం అది. మరి ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఆగిపోయింది? ఇంకొకసారి ఇంకో కొంచెం డీటెయిల్డ్ గా చూస్తే, మమంకం అనేది కేరళలోని మధ్యయుగ కాలానికి చెందిన ఒక ప్రాచీన హిందూ ఉత్సవం. అంటే ఉత్తర భారతదేశంలోని కుంభమేళాకు సమానమైందనమాట. ప్రతి 12 ఏళ్లకోసారి అట్లాగే కుంభమేళా లాగానే ఇక్కడ నిర్వహించే వాళ్ళు. తిరునవాయలోని భరత పూజ నదీ తీరంలో జరిగేది. రాజకీయ సమావేశాలు జరిగేవి, మంచి వ్యాపారాలు జరిగేది, ఆధ్యాత్మిక ఆచారాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉండేవి. 28 రోజుల పాటు జరిగేది. చేర రాజవంశ కాలంలో 1000వ సంవత్సరం నుంచి 1124 అంటే 1000-1124 మధ్యలో ప్రారంభమైంది. తర్వాత జమోరిన్ అంటే సమూతిరి రాజులు దీన్ని నిర్వహించారు. ఉత్తర భారత కుంభమేళాలానే అన్నమాట. ఇంకా పవిత్ర స్నానాలు ఇంకా ఇవన్నీ ఉండేవన్నమాట. మమంకం చివరిసారిగా 1755లో జరిగింది. 1766లో మైసూర్ రాజు హైదర్ అలీ దండయాత్రల కారణంగా ఆగిపోయిందంట. హైదర్ అలీ కోయికోడ్ను జయించడంతో సమూతిరి రాజుల ఆధిపత్యం బలహీనపడ్డది. తర్వాత 1792లో సెరింగపట్నం ఒప్పందంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యం పెరిగింది. అలా ఆ రాజకీయ మార్పులు, యుద్ధాల కారణంగా ఉత్సవం ఆగిపోయింది. అంటే 276 సంవత్సరాల పాటు ఆగిపోయింది అనమాట. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దాన్ని పునరుద్ధరించలేదు. ఎందుకంటే కొత్తగా చెప్పక్కర్లేదు, అపర సెక్యులర్ మన దేశపు తొట్టతొలి ప్రధాని అయిపోయింది. మరి సోమనాథ్ ఆ మందిరాన్ని వద్దన్నాడంట. సోమనాథ్ మందిరాన్ని పునరుద్ధరిస్తానండి పటేల్ అంటే వద్దన్న మహానుభావుడు ఆయన రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రపతి భవన్లో గీతా పారాయణం చేసుకుంటా అంటే వద్దన్న ఘనుడు ఆయన. సీతారామ కళ్యాణాన్ని వివాహ పంచమికి నిర్వహించడానికి కూడా మనస్కరించిన వ్యక్తి ఆయన. ఎన్ని చెప్పాలి అయ్యో రామయ్య వాళ్ళ గురించి. ఎప్పుడు అదే పని ఇప్పుడు కూడా ఎందుకు గాని. అట్లా దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ మమంకం ఉత్సవాన్ని కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్టు ప్రభుత్వాలు సెక్యులరిజం పేరుతో పట్టించుకోలేదు, మొదలు పెట్టలేదు. హిందూ సంప్రదాయాలతో ముడిపడి ఉండడం, హిందూ భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉండడం వల్ల వాళ్ళు పునరుద్ధరించడానికి ఆసక్తి చూపలేదు. అయితే 1991లో మమంకం మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్నగా మొదలైంది. ప్రతి సంవత్సరం కూడా అప్పటి నుంచి నడుస్తుందన్నమాట. అయితే 2026లో మాఘ మహోత్సవం కేరళ కుంభమేళ పునరుద్ధరణకు జూనా అఖాడా స్వామి ఆనందవనం భారతి మహారాజ్ పూనుకున్నారు. అలా జనవరి 18 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈసారి 100 ఏళ్ల తర్వాత వైభవంగా జరపాలని నిర్ణయించారు, జరపనున్నారు తిరునవాయిలో. అయితే ఇంత జరుగుతుంటే, ఇట్లా జరిగితే కేరళలో మరి ఉన్నదెవరు? కమ్మి ప్రభుత్వం కదా. అయితే ఆ గ్రామ అధికారులు పర్యావరణ కారణాలు చూపి అనుమతులు ఇవ్వడానికి నిరాకరించారు. నది ఒడ్డున నిర్మాణాలు ఆపమని ఆదేశించారు. లక్షల మంది హాజరయ్యే ఇలాంటి ఉత్సవాలకు సాధారణంగా అసలైతే ప్రభుత్వాలే ఏర్పాట్లు చేస్తాయి. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక ఉత్సవం. 100 కోట్ల బిజినెస్ కూడా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మంచిదే. మనం చూసినా, మనం కుంభమేళ సందర్భంగా యూపీ గురించి చాలా మాట్లాడుకున్నాం. సరిగ్గా ఏడాది క్రితం ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. ఆర్థిక వ్యవస్థ ఒక ఏమంటారు ఊతం ఇస్తుంది రాష్ట్ర ఖజానాకి కూడా. కానీ హిందూ ఉత్సవం కనుక కమ్యూనిస్టు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పర్యావరణ అనుమతులు అంటూ రకరకాల సాకులు చెప్తూ అడ్డుకుంటున్నారు. భక్తుల కోసం తగిన ఏర్పాట్లు కూడా చేయనివ్వట్లేదు. అనేక ఆటంకాలు కనిపిస్తుంది. హిందూ సంస్థల నిరసనల తర్వాత కొంచెం కలెక్టర్ కలగజేసుకొని కొన్ని అనుమతులు ఇచ్చారు కొంతవరకు. దాంతో పనులు ప్రారంభమైనాయి అనమాట, పూర్తవుతున్నాయి. శబరిమల విషయంలో కూడా అంతే కదా. కోట్లాది మంది భక్తులు కదా ఆ సీజన్ లో, ఎవరిని పట్టించుకుంటున్నారు. కానీ ఈసారి జూనా అఖాడా చొరవతో కేరళ కుంభమేళాని గవర్నర్ లాంఛనంగా ప్రారంభించారు. వెళ్దాం మనం కూడా కేరళ కుంభమేళాను దర్శిద్దాం, ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరిద్దాం. కేరళ మళ్ళీ దేవభూమి కావాలి, ఆ సంకల్పం తీసుకుందాం. అక్కడికి వెళ్ళి మనం ఈ దుష్ట శక్తులన్నీ నాశనం కావాలి. మళ్ళీ దేవభూమి వైభవం కోసం మనం ఆ సంకల్పం తీసుకుందాం. ధన్యవాదాలు. మీరేమంటారు ఈ వీడియో మీద? మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.